అనగానే కుర్తుగోళం పశువుల కోసం కలిపింది అని చెప్పనగానే ఇందులో కొన్ని కూరగాయలు వేస్తే మేకలు కూడా ఇష్టంగా తింటాయి అని చెప్పాను. కానీ ఏంటి మేకలు ఇష్టంగా తింటాయా అని చెప్పాను. కానీ అదే మేకలు ఎక్కువగా తింటాయి అని చెప్తున్నాను అని చెప్పనేసరికి మలేషియాలో ఉన్న మీకు మేకలు ఏం తింటాయో ఏం తినవో అన్నీ మీకు తెలుసా ఏంటి అని చెప్పి ప్రభావతి అనగానే ఒకప్పుడు ఇక్కడే ఉండేవారు కదా అత్తయ్య, అప్పుడు తెలుసుకున్నారంట, అప్పుడు మేకల మీద ఏదో రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను అని చెప్పారు. రామామయ్య ఇక్కడే ఉన్నావని కానీ ఎక్కడికి లోపలికి వచ్చేది? ఆ కూర్తు కొంపుతో లోపలికి వచ్చేస్తారా ఏంటి? ముందు మీ మామయ్యని వెళ్ళి స్నానం చేయమను, ఆ తర్వాతే ఇంట్లోకి ఎంట్రీ. రాబాలు రామేనా అనుకుంటూ వీళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంది. అమ్మ రోహిణి, ముందు మీ మామయ్యని స్నానం చేయమను, ఆ కుర్తు స్మెల్ వచ్చేస్తుంది, కడుపులో తిప్పేస్తుంది, మేము లోపలికి వెళ్తాము, ముందు మీ మామయ్యని స్నానం చేసి రమ్మని చెప్పు, వెళ్ళి స్నానం చేసిరా అనుకుంటూ రోహిణి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మాణిక్యం కాస్త స్నానం చేసి వస్తాడు. ఇంకా ఈలోపు రాజేషు ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటిది వీణ్ణి నేను ఎక్కడో చూసానే అనుకుంటూ రాజేష్ ఆలోచిస్తూ ఉండగా, ఏంట్రా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే ఈ మలేషియా మామయ్యని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందిరా నాకు అని చెప్పనేసరికి, ఏంటి ఈ మలేషియా మామయ్యని నువ్వెక్కడో చూసావా? ఎక్కడ చూసావరా? గుర్తు తెచ్చుకో, మలేషియా కానీ నువ్వు వెళ్ళలేదు కదా అని చేయగానే, చిచి నోర్మీరా, మలేషియా మామయ్యని మలేషియాలో చూడలేదు, ఇక్కడే ఎక్కడో చూశాను, అదే ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు అనుకుంటూ ఉండగానే ఈలోపు స్నానం చేసి లోపలికి వస్తాడు. ఇంకా అందరినీ కూడా పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకుని అందరికీ కూడా నమస్కారం చేసి, అమ్మ రోహిణి నా బ్యాగ్ ఏదమ్మా అని చెప్పనేసరికి, ఇదిగో మామయ్య ఇక్కడ ఉంది అంటూ బ్యాగ్ను కాస్త రోహిణి ఇచ్చేసరికి ఇంకా అందులోంచి రోహిణి ఇచ్చిన చీరలు అలాగే బ్రాస్లెటు అవి కూడా తీసి మనోజ్ చేతిలో, ఇటు ప్రభావతి రోహిణి వాళ్ళ చేతిలో పెడతాడు. పెట్టేసరికి, ఇప్పుడు ఎందుకు మామయ్య మీరు రావడమే ఎక్కువ నాకు అని చెప్పాను. కానీ అయ్యో అదేంటమ్మా, మా బావ వచ్చి అల్లుడికి గిఫ్ట్ ఇవ్వాలి కానీ రావడం కుదరలేదు, నన్ను పంపించాడు కదా అందుకే నేను తీసుకొచ్చాను, బాబు ఏమనుకోకు, చిన్న బహుమతి ఇచ్చానని మళ్ళీసారి వచ్చినప్పుడు ఇంకొంచెం పెద్దది తీసుకొస్తాను అని చెప్పాను. కానీ అయ్యో బావగారు మీరు రావడమే మాకు గొప్ప అని అంటున్నాం కదా, మీరు ఏ బహుమతులు తీసుకురాకపోయినా పర్వాలేదు అని చెప్పనేసరికి, సరే ఎప్పుడు టిఫిన్ చేశారో ఏంటో, అమ్మ రోహిణి తీసుకువెళ్ళి టిఫిన్ పెట్టు అని చెప్పాను. కానీ అలాగే అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా టిఫిన్ పెట్టేస్తారు. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా అలా కూర్చుని, ఏం చేస్తావో తెలీదు, మేనేజ్ మాత్రం చెయ్యాలి, ఎలాగా వాళ్ళకి అనుమానం రాకూడదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేలోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మలేషియా నుంచి వచ్చిన వాడిలాగే అనిపించాలి అని చెప్పి ఇంకా రోహిణి ఎక్కడికక్కడ అవకాశం కుదిరినప్పుడల్లా చెప్తూనే ఉండేసరికి, నేను నీతో మాట్లాడాలి అని చెప్పి మాణిక్యం అనేసరికి, ఏం మాట్లాడతావు నువ్వు నాతోటి, పేమెంట్ గురించా, అవన్నీ తర్వాత చూసుకుందాం అనగానే, ఇదంతా కూడా రియల్ లైఫే కదా, వీళ్ళంతా మీ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళే కదా, నువ్వే కావాలని నాటకమాడి నన్ను మలేషియా మామయ్యకి ఇక్కడికి రమ్మని చెప్పావు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అది అని చెప్పాను. కానీ సరే ఆడపిల్లవు కాబట్టి నిన్నేమీ అనలేకపోతున్నాను, ఇప్పుడు నీ సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి నేను అలాగే యాక్ట్ చేస్తాను, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి ఇంకా మాణిక్యం కాస్త అంటాడు. అంతా బాగానే ఉంటుంది. మాణిక్యానికి నాటకాల పిచ్చితో పాటు కొంచెం దొంగ బుద్ధి కూడా ఉంటుంది. అదేంటంటే ఎవరింట్లో అయినా దొంగతనం చేసే బుద్ధి. అయితే ఇంకా రోజంతా కూడా ఎవరి కాళ్ళు హడావిడిలో మాణిక్యానికి కావాల్సినవన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఒక పక్కనైతే మీనా ఇటు సుశీలమ్మ ఇద్దరు మాట్లాడుకుంటారు. అమ్మ మీనా, నీ మెడలో బంగారపు తాడు ఉండాలి కదా, నువ్వేంటి పసుపు తాడేసుకు తిరుగుతున్నావు, వచ్చినప్పటి నుంచి అడుగుదామని అనుకున్నాను అని చెప్పాను. కానీ అదేమీ లేదులే అమ్మమ్మ గారు అని చెప్పాను. కానీ నిజం చెప్పు, ప్రభావతి ఏదో గొడవ చేసి ఉంటుంది, నువ్వు తీసి ఇచ్చేసావు కదా అని చెప్పనేసరికి, అదేమీ లేదమ్మమ్మ గారు అని చెప్పాను. కానీ నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే అమ్మా, ప్రభావతి నోరు గురించి తెలియదా, తన ప్రవర్తన గురించి తెలియదా, డబ్బున్న వాళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూడడం ప్రభావతి కానవాయితీయేలే,
సరే నా గదిలో నగలున్నాయి, రేపు ఎలాగా ఉగాది కదా, రేపు ఉగాదికి పెట్టుకుందువు కానీ అని చెప్పనేసరికి ఏం వద్దు అమ్మమ్మ గారు అని చెప్పాను. కానీ నీ మీద ప్రేమతో కాదులేవే, నా మనవడి మీద ప్రేమతోనే ఇస్తున్నాను, సరేనా? నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించుకు, మన రూమ్లోనే కదా మనం పడుకునేది, రేపు ఉదయాన్నే తీసి ఇస్తానులే అని చెప్పి ఇంకా సుశీలమ్మ కాస్త చెప్తుంది. ఏంటి నగలున్నాయా, నగలు ఎక్కడున్నాయో ఏంటో అనుకుంటూనే ఇంకా వీడు ఈ మాట విన్నాడు కదా. నగలు అనగానే చెవులు నిక్కబొడుచుకుని వినడంతో వీళ్ళు ఏ గదిలో పడుకుంటారో చూసుకుంటాడు. ఓహో, ఇది ఈ గది అనమాట. రాత్రికి నగలు కొట్టేసి ఉదయాన్నే జంప్ అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడున్న నగలు నేనే దొంగతనం చేసినట్టు తెలిసిపోతుంది. అర్జెంటుగా ఫోన్ వచ్చిందని ఉదయాన్నే రోహిణికి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది అని చెప్పి ఇంకా మాణిక్ ఇంకాస్త అనుకుంటాడు. వాడి తెంగర్తనం కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వాడి మీదే కదా దొంగతనం పడుతుంది. అలా ఆలోచించుకోకుండా ఎలా ప్లాన్ వేసుకుంటాడు. ఎప్పుడు పడుకున్నట్టుగానే సుశీలమ్మ మీనా పడుకుంటే బాలు మీనాని సైలెంట్గా పడుకొనిస్తాడా? నిద్ర లేపి బయటికి రమ్మని చెప్తాడు కదా. ఇంకా ఆ రకంగానే మీనా ఇటు సుశీలమ్మ ఇద్దరు పడుకుని ఉండగా బాలు బయట వాకిట్లో పడుకున్నవాడు కాస్త లేచి లోపలికి వచ్చి పడుకున్న మీనాను కాస్త నిద్రలేపుతాడు. నిద్రలేపేసరికి ఏంటండి రోజు నిద్ర లేకుండా చేస్తున్నారని కానీ ఒక్కసారి రా మీనా అంటూ పిలవడంతో మీనా కాస్త బయటికి వెళ్తుంది. ఇదే సరైన సమయం, ఈ ముసలావుడు ఒకతే ఉందని జాయిగా గదిలోకి వెళ్ళి బీరువా తీసి మొత్తం సుశీలమ్మ నగలన్నీ కూడా, సుశీలమ్మ గదే కదా అది, నగలన్నీ కూడా అక్కడున్న ఒక సంచిలో వేసుకుని అవన్నీ కూడా తీసుకుని నేరుగా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి తన సంచిలో వేసుకుని అర్ధరాత్రి పూటే బయలుదేరిపోతాడు. వీళ్ళు ఎటుపక్క ఉన్నారో చూసుకోడు. వీళ్ళు కాస్త బయటికి వెళ్ళి గడ్డివాములో మాట్లాడుకుని లోపలికి వచ్చేసేసరికి బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అదేంటి మావయ్య గారు ఇప్పుడు బయటికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పాను. కానీ ఏమీ లేదమ్మా, ఏమీ లేదు, అర్జెంటు పనుండి వెళ్తున్నాను అని చెప్పనేసరికి ఏంటి ఇంత అర్ధరాత్రి పూట అర్జెంటు పనుండి వెళ్తున్నారా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అంటూ మాట్లాడేసరికి ఈలోపు సుశీలమ్మ కాస్త మెలకు వచ్చి బీరువా చూసేసరికి బీరువా తలుపులు తీసుంటాయి. దొంగ దొంగ అనుకుంటూ పిలిచేసరికి అందరూ నిద్ర లేచి వచ్చేసరికి దొంగ ఎక్కడున్నాడు అనుకుంటూ ఉండగానే ఈలోపు బయట చప్పుడు అవుతుందని బయటకు వస్తాడు. వచ్చేసరికి అందరూ కూడా బయట నిలబడతారు. ఇదేంటి ఈయన బ్యాగ్ కట్టుకుని ఇప్పుడు ఈ వేళ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ ఉండేసరికి ఏమో అర్ధరాత్రి ఫోన్ వచ్చిందంట, అర్జెంటుగా వెళ్తున్నానని చెప్తున్నాడు అని చెప్పాను. కానీ నువ్వు దొంగనే అరిచావేంటి షీలా డార్లింగ్ అని చెప్పాను. కానీ నా గదిలో బీరువాలో ఉన్న నగలన్నీ కూడా పోయాయిరా అని చెప్పనేసరికి అదేంటి నగలు పోవడం ఏంటి? ఏమో మీనా నేను పడుకునేటప్పుడు తలుపులు వేసే పడుకున్నాం, ఇప్పుడు చూస్తే తలుపులు తీసేసున్నాయి, ఎవరు తీశారో ఏంటో అని చెప్పనుకుంటూ ఉండగానే మనోజ్ వంక చూస్తుంది ప్రభావతి. అయితే నాకేం తెలియదమ్మా అని చెప్పాను. కానీ ఇప్పటికిప్పుడు నగలు ఎలా పోతాయి అత్తయ్య, మీరు పడుకుని సుమారు గంట కూడా కాలేదు కదా, ఈలోపు ఎవరొచ్చారు అనగాని ఎవరూ రాలేదమ్మా, నేను ఇక్కడే ఉన్నాను, అప్పటి నుంచి నేను నిద్రపోకుండా తిరుగుతూనే ఉన్నాము అని చెప్పనేసరికి అయితే ఎవరో దీంట్లో వాళ్ళే దొంగతనం చేసుంటారని చెప్పాను. కానీ అవును ఈ అబ్బాయి ఏంటి ఈ టైంలో బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు రోహిణి, అయినా ఈ టైంలో వెళ్ళడం ఏంటి, పైగా ఎవరికి చెప్పకుండా వెళ్ళడం ఏంటి అనగాని అవును నానమ్మ, ఎవరికి చెప్పకుండానే బయలుదేరి వెళ్తున్నారు, మిమ్మల్ని పిలుస్తామనే లోపే మీరే ఈ లోపు దొంగ అన్నారు అనగాని నాకెందుకో ఇతని మీదే అనుమానం అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, అతని మీద అనుమానపడ్డం ఏంటి, అతను మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడు, మీ నగల కోసం వచ్చాడా ఏంటి అని చెప్పాను. కానీ ఏమో ఎవరికి తెలుసు, ఎవరికీ చెప్పకుండా ఈ సమయంలో బయలుదేరి వెళ్ళడం ఏంటి, ఒరే బాలు ఆ బ్యాగ్ తీసుకోరా, రవి బ్యాగ్ చెక్ చేయరా అని చెప్పనేసరికి బ్యాగ్ గోడలాగి బ్యాగ్ చెక్ చేసేసరికి అందులో నగలన్నీ ఉంటాయి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటిది రోహిణి, మీ మావయ్య మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడని చెప్పావు, మరి మా అత్తయ్య నగలు దొంగతనం చేయడం ఏంటి, పైగా ఇంత అర్ధరాత్రి కూడా నగలు దొంగతనం చేశాడు కాబట్టి వెళ్ళిపోతున్నాడా ఏంటిది, మీ మావయ్య మలేషియాలో బిజినెస్ చెయ్యటం లేదా
అంటూ ఇంకా ప్రభావతి అందరూ కూడా అడిగేసరికి ఇంకా ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడలేని పరిస్థితిలో నిలబెట్టేస్తాడు ఇంకా మాణిక్యం. అయితే ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే మాణిక్యం దొంగతనం చేస్తూ దొరికిపోయినట్టే కదా, ఇప్పుడు ఏం చెప్పాలి, ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.